माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीरावनचारी यमुना तीरावनचारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यमुना तीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथ श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम चतुर्थ स्कंदम 6వ అధ్యాయం శ్లోకం సంఖ్య 5। అథ అపి యూయం కృతకిల్బిషాః భవం ఏ బర్హిషః భాగభాజం పరాదుః ప్రసాదయద్వం పరిశుద్ధచేతస క్షిప్రప్రసాదం ప్రగృహీత అంఘ్రిపద్మం అథాపి యూయం కృతకిల్బిషా భవం అథాపి యూయం కృతకిల్బిషా భవం
ये बर्हिषो भागभाजं परादुः ये बर्हिषो भागभाजं परादुः प्रसादयध्वं परिशुद्धचेतसा प्रसादयध्वं परिशुद्धचेतसा क्षिप्रप्रसादं प्रगृहीताङ्घ्रिपद्मम् क्षिप्रप्रसादं प्रगृहीताङ्घ्रिपद्मम् अथापि यूयं कृतकिल्बिषाभवम् ये बर्हिषो भागभाजं परादुः प्रसादयध्वं परिशुद्धचेतसा क्षिप्रप्रसादं प्रगृहीताङ्घ्रिपद्मम् अथापि यूयं कृतकिल्बिषाभवम् ये बर्हिषो भागभाजं परादुः प्रसादयध्वं परिशुद्धचेतसा क्षिप्रप्रसादं प्रगृहीताङ्घ्रिपद्मम् अथापि यूयं कृतकिल्बिषा ये बर्हिषो भागभाजं क्षिप्रप्रसादं प्रगृहीताङ्घ्रिपद्मम् अथापि यूयं कृतकिल्बिषा ये बर्हिषो भागभाजं परादुः प्रसादयध्वं परिशुद्धचेतसा क्षिप्रप्रसादं प्रगृहीताङ्घ्रिपद्मम् अथ अपि అయినను యూయం మీరందరును కృతకిల్బిషాః అపరాధమునర్చిరి భవం శివుడు ఏ మీరు బర్హిషః యజ్ఞమునందలి భాగభాజం భాగమును పరాదుః ఇవ్వలేదు ప్రసాదయధ్వం మీరు శాంతింపజేయుడు పరిశుద్ధ చేతస నిర్మలాంతఃకరణులై క్షిప్రప్రసాదం శీఘ్రమగు కరుణ ప్రగృహీత అంఘ్రిపాదం ప్రగృహీత అంఘ్రిపద్మం అతని పాదపద్మములను ఆశ్రయించి. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే. శివునికి యజ్ఞ భాగం ఇవ్వక మీరు ఆ మహానుభావుని ఎడ అపరాధమునర్చిరి. అయినను ఒకవేళ మీరు నిర్మలాంతఃకరణులై శరణు పొంది అతని పాదపద్మములపై పడినచో అతడు ప్రసన్నుడు కాగలడు. భాష్యం. శివుడు అశుతోషుడనియు పిలువబడును. ఆశు అనగా శీఘ్రమే అని భావం. తోషుడు అనగా సంతుష్టి చెందువాడని అర్థం. శివుడి కడగేగి అతనిని క్షమార్పణ వేడుమని దేవతలకు ఉపదేశం మొసగబడినది. అతడు సులభముగా ప్రసన్నుడగును గనక దేవతల ప్రయోజనము నిక్కముగా సిద్ధింపగలదు. శివుని మనస్సును బ్రహ్మదేవుడు చక్కగా నెరుగును. దేవతలు అనగా శివ పాద పద్మముల చెంత అపరాధముర్చిన వారు శివుని చెంతకేగి ఎటువంటి సంకోచము లేకుండా శరణుజొచ్చినచో
అపరాధములను పరిహరించుకోగలరని అతడు విశ్వసించి ఉండెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామనే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామనే. నమస్తే సారస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీతపదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శివుడి యొక్క క్రోధాన్ని చూసిన దేవతలందరూ కూడా మరి అది ప్రళయకాలము అనుకున్నట్లు ఆ పరిస్థితిని గమనించి వాళ్ళందరూ కూడా భయపడి బ్రహ్మదేవుడికి వద్దరికి వెళ్ళారనమాట యాక్చువల్. సో మరి బ్రహ్మ ఏం చెప్పాడు శివుడు దేవతలందరికీ? యజ్ఞభాగం ఇవ్వక మీరు ఆ మహానుభావుని ఎడ అపరాధమునొచ్చిరి. యజ్ఞభాగం ఇవ్వకపోవడం అంటే శివుడిని అసలు ఆ యజ్ఞానికి ఆహ్వానించలేదు. దేవతలందరికీ కూడా యజ్ఞంలో భాగం లభిస్తుంది. మిగతా దేవతలందరూ వచ్చారు కానీ శివుడికి ఆహ్వానం లభించలేదు. ఆ విధంగా వాళ్ళు శివుడి పట్ల అపరాధం చేశారు. మరి కేవలం ఆహ్వానించకపోవడమే కాకుండా ఎప్పుడైతే అంతకుముందు దక్షుడు శివుడి పట్ల అపరాధం చేసినప్పుడు దేవతలందరూ ఏదో ఒక నిర్ణయం తీసుకొని మనం ముందు అధ్యాయంలో చర్చించుకున్నట్లు మూడింటిలో ఒక పని చేయాల్సి ఉంది. ఏంటది? వైష్ణవుడు ఎవరైనా సరే వైష్ణవుడి పట్ల ఎవరైనా అపరాధం చేసినట్లయితే ఏం చేయాలి? మొట్టమొదటిగా వాళ్ళను దండించాలి. మనం చర్చించుకున్నాం క్షత్రియుడు అంటే వాళ్ళు ఎవరు ఏ విధంగా దానికి ప్రతిస్పందించాలనేది చర్చించుకున్నాం. సో ఒకవేళ వాళ్ళని నివారించగలిగితే ముందుగా వాళ్ళని దండించాలి, చంపొచ్చు కూడా. లేకపోతే రెండోదేంటి? అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. మూడోదేంటి? శరీరాన్ని విడిచిపెట్టాలి. అయితే దేవతలు ఏది చేయలేదు. దేవతలు ఏం చేశారు? కేవలం దక్షుడు ఆ విధంగా శివుడి పట్ల అపరాధం చేసినప్పుడు వాళ్ళు కేవలం ఎటువంటి ప్రతిస్పందన లేకుండా కేవలం అలా చూస్తున్నారు. దానికి ఒక కారణం ఉంది. బ్రహ్మ ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు మీ యొక్క స్థానాల్లో ఉన్నప్పుడు దక్షుడి పట్ల మీకున్న భయం వలన మీరు దక్షుడి యొక్క అపరాధాన్ని నివారించలేకపోవచ్చు. దక్షుడి అలా చేసినప్పుడు మీరు ఏ విధంగా మా దక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయి ఉండవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ అది మీరు కూడా ఆ అపరాధంలో పాలు పంచుకున్నట్లు అవుతుంది. దేవతలందరూ కూడా దక్షుడు చేసిన అపరాధంలో పాలు పంచుకున్నట్లు అవుతుంది అని చెప్పేసి అన్నాడు అన్నమాట బ్రహ్మ. సో కాబట్టి ఒకవేళ మీరు నిర్మలాంతఃకరణులై శరణు పొంది అతని పాదపద్మములపై పడినచో అతడు ప్రసన్నుడు కాగలడు. నిర్మల అంతఃకరణులై. సో అంతఃకరణలు అంటే సో హృదయంలో ఎటువంటి
మలం ఎటువంటి ఇతర భావాలు లేకుండా శుద్ధమైన పవిత్రమైన హృదయంతో శివుడి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ అతని పాదాల చెంత శరణు పొంది క్షమాపణ వేడుకున్నట్లయితే శివుడు ప్రసన్నుడై మిమ్మల్ని క్షమించే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ పని చేయమని బ్రహ్మ ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మనకి భాష్యంలో ప్రభుపాల వారు రాశారు, శివుడిని ఏమంటారు? ఆశుతోషుడు అంటారు అనమాట. ఆశు అంటే శీఘ్రమే, చాలా వేగంగా, చాలా వేగంగా శివుడు సంతృష్టి చెందుతాడంట. ఎవరైనా సరే ఏదైనా ఆయనకు సేవ చేసినా సరే, ఆయన్ను ప్రార్థించినా చాలా వేగంగా సంతుష్టుడవుతాడు. ఎందుకు? ఎందుకంటే తనను ఆశ్రయించిన వారి యొక్క భావాన్ని ఆయన వెంటనే స్వీకరిస్తాడన్నమాట. జీవుల యొక్క స్థితి శివుడికి కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి? ఈ భౌతిక ప్రపంచంలో జీవుల్ని అందరినీ కూడా వాళ్ళ యొక్క పోషణ కార్యాన్ని చేసేది ఒక విధంగా శివుడే. అంటే భౌతిక ప్రపంచంలో ఉన్న జీవులందరికీ కూడా శివుడు పార్వతి తల్లిదండ్రులుగా చెప్పబడతారనమాట. వాళ్ళే పోషిస్తున్నారు, అంటే వాళ్ళ రక్షణ బాధ్యతని వాళ్ళే తీసుకున్నారు. రక్షణ బాధ్యత అంటే వాళ్ళు భౌతిక ప్రపంచానికి వచ్చిన కారణాన్ని అది సరిగా జరిగే విధంగా చూసేది శివపార్వతులే అన్నమాట కదా. మరి ఎప్పుడైతే ఒక జీవుడు తన స్థితిని తెలుసుకొని శివుడిని ప్రార్థిస్తారో, లేకపోతే ఏ రకమైన సేవ, భగవంతునికి ఏ రకమైన సేవ చేస్తారు, ఏదైనా సేవ చేసినప్పుడు శివుడు వెంటనే సంతృప్తి పడతాడనమాట. యాక్చువల్లీ ఆయన ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వేచి చూస్తున్నాడు, జీవుల్లో మార్పు కోసం ఆయన వేచి చూస్తుంటాడు అనమాట. యాక్చువల్లీ మరి సాధారణంగా మనకు ఎన్నోసార్లు భాగవతంలో చర్చించుకున్నాం. భాగవతం ఈ క్షమించడం అనేది నాగరికులకు ఉండవలసిన ఒక ముఖ్యమైన గుణం అని చెప్పేసి భాగవతం చెప్తుంది. సాధారణ ప్రజలే కాకుండా నాగరికులు ఎవరైనా సరే క్షమాగుణాన్ని కలిగి ఉండాలి అని చెప్తుంది. మరి భక్తుల విషయం చెప్పేది ఏముంది? భక్తులకి క్షమాగుణం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే క్షమాగుణం అంటే వాళ్ళు ముందుగా మనం అసలు గమనించినట్లయితే భక్తులు అసలు ఎవరైనా సరే వారి పట్ల అపరాధం చేసినప్పుడు దానిని అపరాధంగానే తీసుకోరు. సో ఎందుకనేది మనం చర్చిద్దాం. మనం సాధారణంగా ఈ క్షమాగుణం ఎటువంటిది, క్షమించడం అనేది వైష్ణవుల యొక్క గొప్ప లక్షణమని మనం చాలాసార్లు చర్చించుకున్నాం. మనం చూసినట్లయితే భాగవతం మొదటి నుండి కూడా పరీక్షిత్ మహారాజు శృంగి ఎప్పుడైతే ఆయనని శపించాడో, తిరిగి శపించగలిగే శక్తి ఉన్నా సరే పరీక్షిత్ మహారాజు ఎటువంటి చర్య తీసుకోలేదన్నమాట. ఆయన ఏం చేశాడు? ఆయన యొక్క విధిని అంగీకరించాడు, విధిని అంగీకరించాడు. అలా కాకుండా పరీక్షిత్ మహారాజు కోరుకున్నట్లయితే శృంగిని తిరిగి శపించగలడు, అంత శక్తి ఆ స్థానంలో కూడా ఆయన ఉన్నాడు. సో అంతేకాకుండా ఇంకా మనం చాలా సందర్భాల్లో ఏదైనా చెప్పగలరా మీకు గుర్తున్నది? భక్తులు ఇతరులని క్షమించడం. అంబరీష్ మహారాజు దుర్వాస మునిని క్షమించాడా? క్షమించాడా? అసలు అంబరీష్ మహారాజు దుర్వాస ముని అపరాధం చేశాడని అనుకోలేదన్నమాట. చూడండి, దుర్వాస ముని అంబరీష్ మహారాజుని చాలా క్లిష్టమైన పరిస్థితిలో పెట్టాడు. అంబరీష్ మహారాజు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి ఆ పరిస్థితుల్లో? ఆయన ఒకవైపు అంతకాలంగా చేసిన ఉపవాసాన్ని శాస్త్రానుగుణంగా దాన్ని ముగించాలి, ఉపవాసాన్ని ముగించాలి. కాబట్టి ఆయన ఏదో ఒకటి తీసుకోవాలి, ఏదో ఆహారం తీసుకోవాలి. ఇంకోవైపు అతిథి వచ్చాడు కాబట్టి వాళ్ళు భోజనం చేయకముందు ఈయన ఆహారం తీసుకోకూడదు. మరి దానికోసం రెండు నియమాలని ఉల్లంఘించకుండా ఆయన ఏదో బ్రాహ్మణుల్ని సంప్రదించి ఒక నిర్ణయాన్ని తీసుకొని నీరు తాగితే దాన్ని అపరాధంగా
అంటే దాన్ని తప్పు చేసినట్లు అనుకుంటే ఎలా? అసలు అలా కాకుండా ఇంకేం చేయగలడు అంబరీష్ మహారాజు? మరి అలాంటి పరిస్థితుల్లో దుర్వాస ముని చాలా కోపానికి గురై అంబరీష్ మహారాజుని చాలా సంక్లిష్టమైన పరిస్థితిలో ఉంచాడు. అని ఏం చేయలేకపోయాడు. కానీ భగవంతుడు మాత్రం దాన్ని సహించలేదన్నమాట. సో భగవంతుడు తనకి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. చివరికి దుర్వాస ముని తన తప్పు తెలుసుకొని అంబరీష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసి క్షమించమని వేడుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఇది అసలు మీరు తప్పు చేశారని నేను అనుకోవట్లేదు. మీరు అసలు నా పట్ల అపరాధం చేశారని నేను అనుకోలేదు. అసలు నేను క్షమించేంతటి వాడిని కాదు అని చెప్పేసి ఆయన భావం అన్నమాట. ఆయన ఏమనుకున్నాడంటే నా విధి వల్ల నేను ఇలాంటి పరిస్థితిలో ఉంచబడ్డాను అనుకున్నాడు అంబరీష్ మహారాజ్. ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది? విధి వలన నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకున్నాడు. సో అది భక్తుల యొక్క స్థితి అన్నమాట. సాధారణంగా మనం చూస్తున్నాం క్షమాగుణం అనేది చాలా గొప్పది. క్షమాగుణం మనం బాహ్య సమాజంలో కూడా మనం చూస్తుంటాం. చాలామంది క్షమాగుణాన్ని ఎలా అలవర్చుకోవాలనేది చాలా ప్రసంగాలు ఇస్తుంటారు, చాలా సెమినార్స్ కూడా చెప్తుంటారు అనమాట. ఎందుకంటే క్షమాగుణం పెంచుకోవడం వలన అందరితో సఖ్యంగా ఉండడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అందరి పట్ల సత్సంబంధాలు కలిగి, అంటే అందరి పట్ల అందరి స్థానాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో వాళ్ళ యొక్క స్థితి ఏంటనేది తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో అయితే క్షమాగుణం అనేది ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి, క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. అయితే ప్రతి సందర్భంలోనూ అందరినీ క్షమించగలమా? తప్పు చేసిన వారందరినీ కూడా క్షమించగలమా? క్షమించాలా? మరి మనకి భగవద్గీత కూడా చెప్తుంది కదా, బ్రాహ్మణ లక్షణం ఏంటి? వాళ్ళు క్షమ గుణాన్ని కలిగి ఉంటారు. అది సహజమైన బ్రాహ్మణ లక్షణం కదా. క్షమాగుణం లేకపోతే బ్రాహ్మణుడు అన్నారన్నమాట. యాక్చువల్లీ బ్రాహ్మణుడు ఎందుకు క్షమాగుణాన్ని కలిగి ఉంటాడంటే ఆయన శాస్త్ర అధ్యయనం చేసి ఉంటారు కాబట్టి జీవుల యొక్క స్థితిని అర్థం చేసుకుంటారు. జీవులు ఈ బద్ధ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఈ గుణాల యొక్క ప్రభావం వలన తప్పులు చేస్తుంటారు. ఇలా మరి ప్రతి ఒక్కరి తప్పులు గమనించాలంటే ఇంకా అందరూ తప్పులు చేస్తుంటారు. అందరినీ మనం ద్వేషించాల్సిందే. ఎందుకు? భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తుంటారు, అపరాధం చేస్తూనే ఉంటారు. అలా అనుకుంటే ఇంక అందరినీ ద్వేషించాల్సి వస్తుంది. కాబట్టి బ్రాహ్మణుడు ఏమనుకుంటాడంటే, జీవుల యొక్క స్థితిని అర్థం చేసుకొని, అంతేకాకుండా ముఖ్యంగా వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటారు కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని ఉంటారు. ఎందుకు విధి ఇలా ఒకరు నా పట్ల అపరాధం చేసే పరిస్థితిని కల్పించింది అని విధిని అంగీకరిస్తారన్నమాట. వాళ్ళు విధి అనుమతిస్తేనే కదా ఎవరైనా సరే ఇంకొకరి పట్ల ఏదైనా కార్యం చేయడానికి అవకాశం ఉంటుంది. మనం మొదటి స్కందంలో కూడా చూసాం. అదేంటి, పరీక్షిత్ మహారాజు ఆవు మరియు ఎద్దు, ధర్మం మరియు భూమి ఆవు మరియు ఎద్దు రూపాల్లో ఉన్నప్పుడు అక్కడికి పరీక్షిత్ మహారాజు వచ్చి వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగినప్పుడు ధర్మ ఏమంటుంది? ఇది మా విధి అని చెప్పేసి అంటుంది. సో అలా వైష్ణవులు ఎప్పుడు కూడా వైష్ణవులు బ్రాహ్మణులు వాళ్ళు ఎప్పుడు కూడా విధిని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారనమాట. యాక్చువల్లీ ఏదైనా జరిగింది అంటే కర్మ ప్రకారమే జరుగుతుంది. విధి ఆ పని జరగడానికి విధి యొక్క అనుమతి ఉంది. విధి అంటే ఏంటి? భగవంతుడి యొక్క నిర్ణయమే కదా. భగవంతుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ, ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు ఏర్పాటు చేసిన వ్యవస్థనే. సో కాబట్టి అది దానిలో తప్పు అనేది జరగదు. కాబట్టి వైష్ణవులు ఎప్పుడు కూడా, బ్రాహ్మణులు ఎప్పుడు కూడా విధిని అంగీకరిస్తారనమాట. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులు వాళ్ళ పట్ల అపరాధం చేసినా, లేకపోతే వాళ్ళని అవమానించినా సరే వాళ్ళు దాన్ని అపరాధంగా అవమానంగా స్వీకరించరు.
అది వైష్ణవుల యొక్క లక్షణం. కాబట్టి వాళ్ళు క్షమించడం, ఇంకా క్షమించే అవసరం ఎక్కడుంది? అపరాధంగానే తీసుకున్నప్పుడు క్షమించే అవసరం ఎక్కడుంది? అలా కాకుండా మనం కొన్ని ఇక్కడ చూస్తుంటాం. అసలు బ్రహ్మ దేవతలకు ఏం చెప్తున్నాడు? మీరు నిర్మలాంతఃకరణులై శరణు పొంది అతని పాదపద్మములపై పడినచో అతడు ప్రసన్నుడు కాగలడు. మీరు చూడండి, ఇక్కడ నిర్మల అంతఃకరణులై అంటే హృదయాన్ని చాలా నిర్మలంగా ఉంచుకొని, ఎటువంటి కల్మషాలు లేకుండా, అంటే లోపల ఒక భావాన్ని ఉంచుకొని బయటికి మాత్రం క్షమించమని అడిగితే దానివల్ల ఉపయోగం లేదు. మనం చాలాసార్లు చూస్తుంటాం. ఎవరైనా సరే అహంకారంతో అపరాధం చేసినప్పుడు, లేకపోతే అజ్ఞానంతో అహంకారంతో అపరాధం చేయడం, అజ్ఞానంతో అపరాధం చేయడం, రెండింటికి మధ్య భేదం ఉంటుందన్నమాట. అహంకారంతో అపరాధం చేయడం ఏంటంటే తెలిసి కూడా కావాలని ఇతరుల పట్ల ద్వేషంతో వాళ్ళని దూషించినట్లయితే, ఇతరులకు అపరాధం చేసినట్లయితే, వాళ్ళు ఒకవేళ వాళ్ళ పై అధికారుల చేత క్షమించమని అడగమని చెప్పినప్పుడు కూడా వాళ్ళు నామమాత్రంగానే క్షమించమని అడుగుతారు. మనం చాలాసార్లు చూస్తుంటాం. అప్పుడప్పుడు కూడా మనకు కూడా అనుభవం ఉంటుంది. మన పై వాళ్ళు మనకు చెప్తారు, నువ్వు తప్పు చేశావు, ఇద్దరు తప్పు చేశారు, ఒకరికొకరు క్షమించమని అడగండి, ఒకరికొకరికి ప్రణామం చేసుకోండి అని ఎలా ఉంటుంది? నామమంత్రంగా ఏదో అలా బలవంతంగా ప్రణామం చేసి వెళ్ళిపోతారు. లేకపోతే సారీ. ఒకసారి నేను చూశానన్నమాట, ఇద్దరు భక్తులు ఇద్దరికి మధ్య గొడవ అయిపోయిన తర్వాత ఒక భక్తుడు ఏమనుకున్నాడంటే, సరే ఏదో గొడవ అయిపోయింది, మనం ఏం చేయాలి, దీన్ని మాట్లాడుకోవట్లేదు. వాళ్ళు మాట్లాడుకోలేకపోయినప్పుడు మనకి బ్రహ్మచార్యం, కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్య పుస్తకంలో పరమపూజ్య భక్తి వికార మహారాజ్ రాశారు కదా, ఏంటి, ఒకవేళ మనం చెప్పలేకపోతే కనీసం ఉత్తరంలోనైనా సరే రాసి ఇవ్వాలని చెప్పారనమాట. ఈ భక్తుడు అది చదివాడనమాట. రాయాలి కదా అని చెప్పేసి నేను చూశాను అనమాట. యాక్చువల్లీ తొందరగా రాసి దాన్ని మడిచి ఆ భక్తుడి ముందు ఇట్లా పడేసి వెళ్ళిపోయారు అనమాట. ఈయనకు అడగాలని లోపల ఉంది, అంటే తెలుసు, క్షమించమని అడగాలని ఆయనకు అర్థమవుతుంది. కానీ నిజంగా క్షమించాలని భావన లోపల ఉందా? అహంకారం ఇంకా పోలేదు. అలాంటి భావనతో క్షమించమని అడిగినా అది నిజంగా క్షమించమని అడిగినట్లు కాదు. అందుకనే ఇక్కడ బ్రహ్మ చెప్తున్నాడు అనమాట. నిర్మల అంతఃకరణులే అంటే భావం కూడా అలానే ఉండాలన్నమాట. యాక్చువల్లీ ముందుగా మీరు అపరాధం చేశారని అంగీకరించండి, అర్థం చేసుకోండి, అది ముఖ్యమన్నమాట. యాక్చువల్లీ నిజంగా క్షమించమని అడగడం అంత సులభమేం కాదు. సారీ చెప్పడం అంత సులభమేం కాదు, అవునా కదా? ఎంతమంది అంగీకరిస్తారు? క్షమించమని అడగడం అంత సులభమేం కాదు, ఎందుకంటే అహంకారం అడ్డం వస్తుంది. కానీ అసలు ఎవరైనా సరే ఈ భౌతిక ప్రపంచంలో నిజంగా కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించి ఈ తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే క్షమించమని అడగగలుగుతారు అనమాట. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే క్షమించమని అడగగలుగుతారు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసే అవకాశం ఉంటుంది. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నామంటే మనం ఏదో తప్పు చేసాం అంతే ఇంకా. సో కాబట్టి ముందుగా అపరాధాన్ని ఎవరు కూడా ఎవరైనా మన పట్ల అపరాధం చేసినప్పుడు, మనల్ని దూషించినప్పుడు మన అపరాధాన్ని తీసుకోరు వైష్ణవులు ఎప్పుడు కూడా. కాబట్టి అసలు వీళ్ళు ఇతరులు నా పట్ల అపరాధం చేశారని వాళ్ళు అసలు అనుకోరు అన్నమాట. ఇది విధివశాత్తు జరిగింది అని అనుకుంటారు. అలాంటప్పుడు మనకి ఈ నిర్మల అంతఃకరణం అంటే మనకి మనసు అనేది ఎటువంటి మలినం లేకుండా, అంటే వాళ్ళ పట్ల ద్వేషం లేకుండా ఉంటుంది. అలా కాకుండా అహంకారంతో ఉన్నట్లయితే అది రాదన్నమాట. యాక్చువల్లీ అంత సులభంగా రాదు. క్షమించమని అడగడం అంత సులభంగా వెంటనే రాదన్నమాట యాక్చువల్లీ. సో అందుకనే బ్రహ్మ ఇక్కడ చెప్తున్నాడు, మీరు
క్షమాపణ అడగొచ్చు, కానీ నామమాత్రపు క్షమాపణ ఉపయోగం ఉండదనమాట. నిర్మలాంతఃకరణం లేదు. ఆఫ్‌కోర్స్ ఎందుకు బ్రహ్మ ఇక్కడ చెప్తున్నాడంటే, దేవతలందరూ అప్పటికి వాళ్ళ తప్పు తెలుసుకున్నారు. అవునా కదా! అందుకనే బ్రహ్మ దగ్గరికొచ్చేసి మమ్మల్ని రక్షించండి, మేమేం చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు. సో, కాబట్టి బ్రహ్మ ఆ విధంగా చెప్పాడనమాట. మీరు వెళ్ళి క్షమించమని శివుడిని అడగండి, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడని చెప్తాడు. మనం తర్వాత కూడా చూస్తాం యాక్చువల్లీ శివుడు వెంటనే దేవతలు ఎప్పుడైతే ప్రార్థిస్తారో వెంటనే వాళ్ళందరిని కూడా క్షమిస్తాడు. కానీ మీరు ఇంతకుముందు చెప్పినట్లు బ్రాహ్మణులకి క్షమాగుణం అనేది ఒక ముఖ్యమైన లక్షణం. క్షమాగుణం అనేది బ్రాహ్మణుల యొక్క ముఖ్య లక్షణం. కానీ క్షత్రియులు అలా క్షమాగుణాన్ని కలిగి ఉండొచ్చా? ఆ, క్షమించమంటే క్షత్రియులు క్షమించవచ్చు. కానీ అంటే ఎదుటి వాళ్ళు తప్పు చేశారని తెలుసుకొని క్షమించమని అడిగితే క్షత్రియులు క్షమిస్తారు. క్షమాగుణం క్షత్రియులకు కూడా ఉండాలి. మనకది క్షత్రియులు కూడా అదొక ముఖ్యమైన లక్షణమే, క్షత్రియుడు కూడా. కానీ ప్రతి సందర్భంలో క్షత్రియుడు క్షమించకూడదన్నమాట. వాళ్ళు తప్పు చేశామని అడిగినా సరే క్షమించకూడదు. ఉదాహరణకు ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా నేరం చేసి క్షత్రియుడు శిక్షిస్తాడని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి మమ్మల్ని క్షమించండి, నేను ఇలా తప్పు చేశాను, నేరం చేశానని అన్నారనుకోండి. అప్పుడు క్షత్రియుడు మన చట్టం ప్రకారం కూడా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం కూడా క్షమాపణ అనేది ఉంటుంది. ఎవరికి ఉంటుంది? మొదటిసారి పశ్చాత్తాపం పడిన వారికి, అది కూడా మొదటిసారి తప్పు చేసిన వాళ్ళకి, నేరం చేసిన వాళ్ళకి. అది నేరాన్ని బట్టి కొన్నిసార్లు క్షమాపణ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నేరాన్ని బట్టి. ఒకవేళ అదే నేరాన్ని అదే నేరస్తుడు మళ్ళీ చేశాడనుకోండి, అప్పుడు కొన్నిసార్లు రెండోసార్లు కూడా క్షమిస్తారు. చట్టం ప్రకారం కూడా రెండోసార్లు కూడా క్షమిస్తారు, కానీ మూడోసారి మాత్రం క్షమించారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్, వాళ్ళు మారే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తారనమాట యాక్చువల్లీ ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం కూడా. సో అలాంటిది క్షత్రియులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన నేరం యొక్క తీవ్రతను బట్టి కొన్నిసార్లు క్షమించవచ్చు. కానీ క్షమించినా సరే వాళ్ళు చేసిన నేరానికి తగిన శిక్ష విధించి వాళ్ళ యొక్క తప్పుని తెలుసుకునే విధంగా చేయడం అనేది క్షత్రియుడి యొక్క బాధ్యత అనమాట. మనం ఇప్పుడు కూడా తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం, శివుడు కూడా ఇక్కడ దేవతలందరూ తప్పు చేశారు, అక్కడ దక్షుడు తప్పు చేశాడు. సో వాళ్ళందరినీ క్షమించే గొప్ప మనస్సు శివుడికి ఉన్నా సరే, శివుడు బాధ్యత తెలిసిన వ్యక్తి, ఆయన బాధ్యత ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళందరినీ సరిదిద్దవలసిన బాధ్యత కూడా శివుడికి ఉంది. తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం, శివుడు దేవతలందరినీ ఏమంటాడంటే వీళ్ళందరూ చిన్నపిల్లలు అంటాడు అనమాట. చూడండి, ఎవరు దేవతలు చిన్నపిల్లలని ఎవరైనా అనుకోగలమా? శివుడి భావంలో చూస్తే దేవతలందరూ కూడా చిన్నపిల్లలే అని చెప్తున్నారు. సో చూడండి, దేవతలు అంటే చాలా గొప్ప స్థానం ఉన్నారు. అంటే పిల్లలు ఎలాగైతే తప్పు చేస్తే కొన్నిసార్లు తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ పట్టించుకోరు అన్నమాట. అవునా కదా? పెద్దవాళ్ళు ఎవరైనా తప్పు చేశారనుకోండి, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఒక గాజు గ్లాసు కింద పడేశారనుకోండి, పెద్దవాళ్ళని ఏమంటాం? బుద్ధి లేదా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి వెంటనే అదంతా క్లీన్ చేయమంటాం, లేకపోతే దానికి ఏదో ఒక శిక్ష విధించవచ్చు. చిన్నపిల్లలు చేశారనుకోండి, ఏం చేస్తాం? ఏదో చిన్నగా భయపెడతాం, అలా చేయకూడదు అని చెప్పేసి అంటాం, విడిచిపెడతాం కదా. సో మరి అలాంటి భావన ఉండాలంటే మరి దేవతలు ఇక్కడ చేసింది చిన్న తప్ప? చాలా పెద్ద తప్పు. కానీ శివుడు ఎందుకు క్షమించగలిగాడంటే, ఈ భౌతిక ప్రపంచంలో జీవులు అంటే దేవతలు కూడా భౌతిక ప్రపంచంలో బద్ధజీవులే. కాబట్టి బద్ధజీవుల యొక్క ఏమంటారు, నిస్సహాయ స్థితిని, వాళ్ళు నిస్సహాయ స్థితి అంటే ఒక విధంగా నిస్సహాయ స్థితి అని చెప్పొచ్చు. అంటే త్రిగుణాల ప్రభావం చేత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ప్రవర్తిస్తుంటారనమాట జీవులు. కాబట్టి ఆ నిస్సహాయ స్థితిని అర్థం చేసుకొని
చిన్నపిల్లల్లాగా చూశాడనమాట. దేవతల్ని కూడా చిన్నపిల్లల్లాగా చూడగలిగాడు. కానీ అంత సులభం కాదు. ఆ భావంతో చూడడం అనేది అంత సులభం కాదు. ఎవరైతే ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉంటారో పూర్తిగా ను ఆహ్, విశుద్ధ సత్వంలో ఉంటారో ఈ భౌతిక విషయాల్ని అసలు లెక్క చేయరనమాట. కేవలం ఆధ్యాత్మిక పురోగతి కోసమే ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు ఆ విధంగా చూడగలరనమాట. ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నించేవారు భౌతిక ఈ ఆహ్, ఏమంటారు హేట్ అండ్ గ్లోరీ అంటే కీర్తి, ఈర్ష్య, ఎవరైనా ద్వేషించడం గానీ, లేకపోతే ఎవరైనా కీర్తించడం గానీ దాన్ని పట్టించుకోరనమాట. భౌతికమైన కీర్తిని గానీ, భౌతికమైన ద్వేషాన్ని గానీ పట్టించుకోరు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. వాళ్ళు పట్టించుకోరన్నమాట యాక్చువల్లీ. ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తుంటారు. మిస్‌అండర్‌స్టాండింగ్ దురవగాహన, అవగాహన అనేది భౌతిక ప్రపంచంలో ముఖ్యంగా కలియుగంలో అది సర్వసాధారణం అన్నమాట. మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది భౌతిక ప్రపంచంలో ముఖ్యంగా కలియుగంలో చాలా కామన్ అన్నమాట యాక్చువల్లీ. చాలాసార్లు చూస్తుంటాం. ప్రతి గొడవకి మనం చాలాసార్లు చూస్తున్నాం. ఏదైనా గొడవ ఏందంటే ఇద్దరు భిన్నంగా చెప్తుంటారు. ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారనుకోండి. ఒకరు ఒక విధంగా అంటే జరిగిన విషయాన్ని ఒక విధంగా చెప్తారు. ఇంకో విధంగా చెప్తారు. ఇద్దరూ ఒకే సన్నివేశాన్ని భిన్న దృక్పథాలతో చూస్తారన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే నిజం ఎవరికీ తెలియదు. నిజం ఇద్దరికీ తెలియదన్నమాట. సో కాబట్టి వాళ్ళు నేను చూసిందే కరెక్ట్ అని ఒకరు అనుకుంటారు. ఇంకోరు కూడా అలానే అనుకుంటారనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా అందుకనే ఫేమస్‌గా మనకి చెప్తారు కదా! ఏంటి మీరు చాలాసార్లు ఈ పిక్చర్ చూసి ఉండొచ్చు. 6 అనే అక్షరాన్ని రాసి, 6 అనే అంకెని రాసి ఇటువైపు నుంచి అయితే 6 లాగా కనబడుతుంది. ఇంకో వైపు నుంచి చూస్తే 9 లాగా కనబడుతుంది. మరి అది 9 6 అది ఎప్పటికీ తెగదు. అవునా కదా? మరి అది 6 9 తెలుసుకోవాలంటే ఏం చేయాలి? రాసిన సో దానికి ఒక బేస్ ఉండాలన్నమాట యాక్చువల్లీ. ఏ అక్షరానికైనా ఒక బేస్ ఆధారం అనేది ఉండాలి. ఏ ఆధారం పైన మనం ఒక పరిస్థితిని లెక్కిస్తున్నాం. ఒక పరిస్థితిని ఏ విధంగా మనం చూస్తున్నామనే దానికి ఒక ఆధారం ఉండాలి. మనకి శాస్త్రమే ప్రమాణం అన్నమాట. ప్రమాణం అనేది ఉండాలన్నమాట. శాస్త్రం ప్రమాణం. అంతేకాకుండా ఒక శాస్త్రం కూడా ప్రతి జీవితంలో జరిగే ప్రతి సన్నివేశంలో మనం ఎలా ప్రవర్తించాలనేది మనకు నేర్పిస్తుంది. అందుకనే పురాణాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని ఎలా తెలుసుకోవాలి ప్రతి సందర్భంలో మారుతుంది. ఇప్పుడు మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, క్షమాగుణం ఉండాలని చెప్పుకుంటున్నాం. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు క్షమించమని అడగాలి. ఎవరి పట్ల తప్పు జరిగిందో వాళ్ళు క్షమించే గుణం కూడా వాళ్ళకు ఉండాలి. ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు పెద్దవాళ్ళై, తప్పు చేయబడిన వాళ్ళు చిన్నవాళ్ళు అయ్యారనుకోండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ నుండి తప్పు అంటే క్షమాపణ ఆశించవచ్చా? పెద్దవాళ్ళు తప్పు చేశారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ నుండి ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆయన నా దగ్గరికి వచ్చేసి క్షమాపణ అడగాలని ఆశించవచ్చా? ఆధ్యాత్మికంగా నా సాధారణంగా ఓకే, ఆధ్యాత్మికంగా చిన్నవాళ్ళే, వయసులో కూడా చిన్నవాళ్ళే, అప్పుడు ఆశించవచ్చా? పెద్దవాళ్ళు ఎవరైనా సరే క్షమించమని అడగాలి. కానీ చిన్నవాళ్ళు అలా ఆశించవచ్చా, ఆశించకూడదా? ఆశించకూడదన్నమాట యాక్చువల్లీ. సాధారణంగా ఏం చెప్తుంటాం, ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగాలి, అది జనరల్ రూల్. కానీ చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా నన్ను క్షమించి, అసలు చిన్నవాళ్ళు కాదు, ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు నన్ను క్షమించమని అడగాలి అని ఆశించకూడదు అనమాట. ఎవరైనా సరే పెద్దవాళ్ళు కూడా ఆశించకూడదు యాక్చువల్లీ. పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళ నుండి క్షమాపణ ఆశించకూడదు, తప్పు చేసినా సరే. ఎందుకు ఆశించకూడదు? ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా, అది కూడా విధివశాత్తు జరుగుతుంది. వాళ్ళు అంటే వాళ్ళు క్షమాపణ ఆశించారంటే వాళ్ళు గర్వంతో ఉన్నట్లే, అహంకారంతో ఉన్నట్లే. ఎవరైనా సరే, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే క్షమాపణ ఆశించారంటే
గర్వం అహంకారంతో ఉన్నట్లే. మరి ఎందుకంటే మీకు అర్థమవుతుంది కదా ఎందుకు అహంకారంతో ఉన్నారంటున్నాం. ఎందుకంటే వాళ్ళు విధిని అంగీకరించట్లేదు. విధిని అంగీకరించట్లేదు కాబట్టి వాళ్ళు అహంకారంతో ఉన్నట్లే అనమాట. సో కానీ పెద్దవాళ్ళు ఏం చేయాలంటే చిన్న వాళ్ళకి నేర్పించడానికి కొన్నిసార్లు క్షమాపణ స్వీకరించవచ్చు, వాళ్ళకి నేర్పించవచ్చు. లేదు మీరు అలా మళ్ళీ తప్పు చేయకుండా ఉండాలంటే వాళ్ళకి కొన్నిసార్లు శిక్ష కూడా విధించవచ్చు పెద్దవాళ్ళు. ఎలాగైతే ఇక్కడ మనం తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం, శివుడు కూడా వాళ్ళందరినీ దేవతలందరినీ క్షమించాడు, చివరికి దక్షిణుడు కూడా క్షమించాడు. కానీ అందరికీ వాళ్ళు తప్పు తెలిసేలా వాళ్ళకి చిన్న చిన్న శిక్ష విధించాడు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే బ్రాహ్మణులకి క్షమాగుణం అనేది చాలా ముఖ్యమైనది. కానీ క్షత్రియులు కోర్స్ క్షత్రియులు కూడా ముఖ్యమైనది. కానీ ప్రతిసారి క్షత్రియుడు క్షమించలేడు అనమాట. యూనో రిపిటేటివ్ అఫెండర్స్ అని చెప్పేసి అంటారు. ఏమంటారు అది? మళ్ళీ తప్పును మళ్ళీ చేసే వాళ్ళను క్షత్రియుడు ఎప్పుడు కూడా క్షమించకూడదు. అలాగే నేను ఆ తప్పు యొక్క అంటే చేసిన తప్పు యొక్క తీవ్రతను కూడా క్షత్రియుడు పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత సులభం కాదనమాట. క్షత్రియుడికి ఒక వ్యక్తిని క్షమించడం ఎంత ముఖ్యమో ఆ వ్యక్తి వలన ఇతరులకు కూడా మళ్ళీ హాని కలగకుండా చూడడం అనేది క్షత్రియ యొక్క బాధ్యత. కానీ బ్రాహ్మణుడు అలా చేయలేడు. బ్రాహ్మణుడు ఏంటి, ప్రతి ఒక్కరిని కూడా క్షమించాలని అనుకుంటారనమాట. అది వాళ్ళకి సహజంగానే వస్తుందన్నమాట. వాళ్ళ కర్మను ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలి అని చెప్పేసి అంటుంటారు అనమాట. సో అలా మరి క్షత్రియుడు మాత్రం ప్రతిసారి అందరినీ క్షమించలేరు అన్నమాట. అలా మరి మనం గమనించినట్లయితే ఇలా శాస్త్రాల్లో ఎన్నో సందర్భాల్లో వైష్ణవులు భక్తులు ఇతరులు వాళ్ళ పట్ల అపరాధం చేసినప్పుడు వాళ్ళని క్షమిస్తుంటారు. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని కొందరు భక్తుల పట్ల అపరాధం చేసి కేవలం ఏం చేస్తే క్షమించమని అడిగితే సరిపోతుంది, వాళ్ళు క్షమిస్తారు అని కొన్నిసార్లు కొందరు మళ్ళీ తప్పు చేస్తుంటారు అనమాట. సో అది మాత్రం అది అనుమతించబడేది కాదనమాట. అది అనుమతించకూడదు. అందుకనే మనకి ఈ క్షత్రియ వర్ణం అనేది అవసరం. క్షత్రియ వర్ణం అనేది అవసరం అనమాట. క్షత్రియులు ఉండాలి. అంటే ఈ వ్యవస్థ ప్రస్తుతం క్షత్రియులు లేరు, కానీ పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అనేది ఉంది కదా. న్యాయ వ్యవస్థ అనేది అవసరం. న్యాయ వ్యవస్థకి క్షమాగుణం ఉండాలి. కానీ న్యాయ వ్యవస్థ అమాయకులు మాత్రమే క్షమిస్తుంది. అజ్ఞానంతో తప్పు చేస్తే క్షమిస్తారు, కానీ అహంకారంతో గర్వంతో తప్పు చేస్తే క్షమించకూడదు అన్నమాట. ఒకవేళ క్షమించిన దానికి తగిన వాళ్ళకి తప్పు తెలుసుకునేంత శిక్షను విధించాలి. సో అది కూడా ముఖ్యమైనమాట. కానీ ప్రస్తుత సమాజంలో చాలామంది ఏంటంటే క్షమాగుణం అనేది చాలా అవసరం, అందరూ క్షమించాలి, అందరినీ క్షమించాలి, ఎంత పెద్ద తప్పు చేసినా సరే క్షమించాలని అంటుంటారు అన్నమాట. క్షమించాలి, సాధారణమైన ప్రజలు అందరినీ క్షమించాలి. ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఎవరినైనా సరే క్షమించాలి. కానీ ఈ న్యాయ వ్యవస్థ మాత్రం అందరినీ క్షమించకూడదు అనమాట. సమాజంలో ధర్మాన్ని రక్షించడానికి, శాంతి భద్రతలు నెలకొల్పడానికి న్యాయ వ్యవస్థ అనేది కూడా అవసరం. క్షత్రియుడు అనేవాడు అవసరం అనమాట. క్షత్రియుడు మాత్రం అందరినీ క్షమించకూడదు. అలా బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండేవాళ్ళు సమాజానికి అవసరం అనమాట. ఇలా క్షత్రియ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, తర్వాత గురువులు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రతిసారి క్షమిస్తారు. కానీ మళ్ళీ తప్పు చేస్తుంటే వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపైన ఉంటుంది. అదేవిధంగా గురువుకి కూడా ఉంటుందన్నమాట. గురువు శిష్యుడు చేసే తప్పుల్ని క్షమించకపోతే శిష్యుడు ఎప్పుడు కూడా పైకి రాలేడు, ఎప్పుడు కూడా నేర్చుకోలేడు, ఎప్పుడు కూడా మారడానికి అవకాశం ఉండదు. తప్పు చేసిన ప్రతిసారి శిక్షిస్తే శిష్యుడు ఎప్పుడు కూడా మారడు. కానీ వాళ్ళ తప్పును తెలుసుకునేలాగా చేయడం కూడా గురువు యొక్క బాధ్యత అన్నమాట.
శిష్యుడు తన తప్పు తెలుసుకునేలాగా చేయడం కూడా గురువు యొక్క బాధ్యత. అందుకనే గురువు స్థానం అనేది అంత సులభమైంది కాదన్నమాట. సో చాలాసార్లు చూస్తుంటాం, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో గురువుగా ఉండడం అనేది చాలా రిస్క్తో కూడుకుందనమాట. ఎందుకు? పాశ్చాత్య దేశాల్లో ఎలా ఉంటుందంటే ప్రతి చిన్నదానికి కేసు పెడతారన్నమాట, కోర్టు కేసు పెడతారనమాట. ప్రతి చిన్న అంటే ఎవరైనా సరే ఇతరులని వాళ్ళకి నచ్చని విధంగా ప్రవర్తిస్తే వాళ్ళు వెళ్ళి కేసు వేయచ్చు. పరమపూజ్య భక్తి వికాస్ మహారాజు ఈ క్షమాగుణం పైన ప్రవచనాలు ఇచ్చారు. ఒక 4 ప్రవచనాలు ఇచ్చారు. ఒక సిరీస్ అనమాట, యాక్చువల్లీ సెమినార్ లాగా ఇచ్చారనమాట. అందులో చెప్తున్నారు, ఒకసారి అమెరికాలో ఒక ఆవిడ హోటల్కి వెళ్ళేసి కాఫీ ఆర్డర్ చేసిందంట. వాళ్ళు కాఫీ తీసుకొచ్చినప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత అనుకోకుండా ఆ కాఫీ ఆమె పైన పడిందంట. ఆమె పైన పడి చర్మం కాలిపోయిందంట. సో వేడిగా ఉంటుంది కదా, సో కాలిపోయింది. ఆమె దానికి కోర్టులో కేసు వేసిందంట. చర్మం కాలిపోయేంత వేడి కాఫీ వీళ్ళు ఇస్తున్నారు, ఇది ఈ హోటల్ వల్ల తప్పు అని చెప్పేసి కేసు వేసి గెలిచిందంట. ఆ హోటల్ వల్ల ఆమెకి డబ్బు కట్టాల్సి వచ్చిందనమాట. సో అలా ప్రతి చిన్నదానికి పెద్దదానికి అక్కడ కేసులు వేస్తుంటారనమాట యాక్చువల్లీ. సో అలా చాలా విషయాలు నా మహారాజ్ చెప్పారు ఆ ప్రవచనంలో. ప్రతి చిన్నదానికి కేసు వేయించారు అనమాట యాక్చువల్లీ. నేను అలా వాళ్ళ ఎవరు కూడా వాళ్ళ సహనాన్ని కలిగి ఉండరు. అంతేకాకుండా విధి అనేది కర్మ సిద్ధాంతాన్ని ఎవరు కూడా అంగీకరించరు, అసలు అవగాహన ఉండదు. కానీ అదే ప్రవచనంలో మహారాజ్ చెప్తున్నారు, పునర్జన్మను నమ్మని ముస్లింలు కూడా విధిని నమ్ముతారు. వాళ్ళ ప్రకారం విధి ఏంటంటే భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరికి ఏం జరగాలని చెప్పేసి. అల్లా నిర్ణయించాడు అని ఏమంటారంటే కిస్మత్ అంటారు అనమాట. కిస్మత్ అంటే దానికి కారణం ఉండదు, కారణం అదృష్టం. దాని కారణం చూడలేమన్నమాట యాక్చువల్. మనం దానికి ఎందుకు ఇలా జరిగింది, అది భగవంతుడి ఇష్టం, అలా జరిగింది, దాన్ని అంగీకరించాలి అంతే. ఎవరు తప్పు చేశారని నిర్ణయించలేమన్నమాట. సో కాబట్టి అలా పాశ్చాత్య దేశాల్లో గురువుగా ఉండడం అంటే చాలా చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే శిష్యుల్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంటుంది గురువుకి. అదే సమయంలో వాళ్ళని శిక్షించాలంటే చాలా రిస్క్ అన్నమాట. ఎవరు ఎప్పుడైనా సరే గురువు పైన కేసు పెట్టచ్చు. అంటే ప్రస్తుత సమాజంలో అలా ఉంది. కానీ సరే, ఏదేమైనప్పుడు కూడా క్షమాగుణం అనేది చాలా వైష్ణవుల యొక్క చాలా గొప్ప గుణం. అందరికీ కూడా క్షమాగుణం ఉండాలి. క్షమాగుణం లేకపోతే అసలు జీవించడం చాలా కష్టం. సమాజంలో శాంతి భద్రతలు ఉండడం కూడా కష్టం అన్నమాట. కానీ ఎవరిని క్షమించాలి, ఎవరిని క్షమించకూడదు, ఎప్పుడు క్షమించాలనేది తెలిసి ఉండాలన్నమాట. అంటే డిస్క్రిషన్, సరి అయిన నిర్ణయం తీసుకునే జ్ఞానం ఉండాలన్నమాట. ఎప్పుడు ఎవరిని క్షమించవచ్చు, ఎవరిని క్షమించకూడదు, ఎలాంటి సందర్భంలో క్షమించాలి అనేది, ఎలాంటి సందర్భంలో క్షమించకూడదు అనేది కూడా తెలుసుకొని ఉండాలి. ముఖ్యంగా మనం ఏం చెప్తుంటామంటే, ఎవరైనా సరే క్షమించమని అడిగినప్పుడు క్షమించాలి. కానీ ఇంతకుముందు మనం అనుకున్నట్లు వాళ్ళలో నిజంగా తప్పు చేశామనే భావన, ఏమంటారు అది, పశ్చాత్తాప భావన వాళ్ళలో ఉందా లేదా అనేది ముఖ్యం. కానీ దాన్ని మనం తెలుసుకోవచ్చా? ఒక వ్యక్తిలో నిజంగానే పశ్చాత్తాప భావం ఉందా లేదని ఎలా తెలుసుకోవచ్చు? కొన్నిసార్లు ప్రవర్తన బట్టి తెలుస్తుంది, కానీ అన్నిసార్లు తెలియదు. ప్రతిసారి వాళ్ళ ప్రవర్తన బట్టి, అంటే ప్రవర్తన అంటే వెంటనే తెలుసుకోలేకపోవచ్చు, కానీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ తెలుసుకోవచ్చు. వాళ్ళు అదే తప్పును మళ్ళీ చేశారంటే వాళ్ళలో పశ్చాత్తాప భావన లేదని అర్థం. అందుకనే చెప్తుంటాం మనం చాలాసార్లు, చాలామంది వాళ్ళు తప్పు తెలుసుకుంటారు, పశ్చాత్తాప భావన కూడా వాళ్ళలో ఉంటుంది. కానీ ఏంటంటే దాని యొక్క తీవ్రత అంతగా ఉండకపోవడం వల్ల ఏంటంటే మళ్ళీ తప్పు చేస్తుంటారు అనమాట. మనకు అనిపిస్తుంది, అరే నేను ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండు, లేకపోతే నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని అనుకుంటాం. కానీ మళ్ళీ అదే తప్పు చేస్తుంటాం అనమాట. దానికి కారణం ఏంటి?
ఆ పశ్చాత్తాప భావన అనేది అంత తీవ్రంగా ఉండకపోవడం వలన. నిజంగా ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, చిన్న తప్పైనా సరే, పెద్ద తప్పైనా సరే, జరిగినప్పుడు దాన్ని గురించి ఆలోచించాలన్నమాట. దాని గురించి ఆలోచించాలి. ఓహ్! ఎందుకు ఈ తప్పు జరిగింది? అసలు నేను ఎందుకు ఇలా తప్పు చేయాల్సొచ్చింది? మళ్ళీ తప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి కారణం ఏంటి? శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? గురువు ఏం చెప్తున్నారనేది ఆలోచించాలన్నమాట. ముఖ్యంగా క్షమించమని అడగాలి. తప్పు తెలుసుకున్నప్పుడు ఇక్కడ బ్రహ్మ చెప్పినట్లు నిర్మలాంతఃకరణులై అంతఃకరణ శుద్ధితో, అంటే ఎటువంటి రిజర్వేషన్స్ లేకుండా, అంటే వెనకాడకుండా పూర్తి స్వచ్ఛమైన భావంతో వెళ్ళేసి క్షమించమని అడగాలన్నమాట. అది నిజంగా, అంటే అఫ్కోర్స్ నిజంగా మనం తప్పు చేసినప్పుడు అలా క్షమించమని అడగాలన్నమాట. అప్పుడు మళ్ళీ తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ లేకుండా ఊరికనే, అంటే ఆ నిర్మలాంతఃకరణ అనేది లేకపోతే మనం మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తూనే ఉంటాం. అది చాలామందికి అది అనుభవం ఉంటుంది. ఎందుకంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని గానీ, తత్వాన్ని గానీ పూర్తిగా అంగీకరించకపోతే, మనం తప్పు చేసే గుణం అందరికీ ఉంది. తెలిసి తెలియకుండా కూడా తప్పు చేస్తుంటాం మనం. కానీ అది కొద్ది కాలం తర్వాత మనం తెలుసుకోవచ్చు మనం చేసిన తప్పును. ఏదో తప్పు చేస్తాం కానీ ఇప్పుడు మనకు తప్పు అనిపించదు. కానీ కొద్ది కాలం తర్వాత మనం రియలైజ్ అవుతామన్నమాట. ఓహ్! నేను అలా తప్పు చేశానని చెప్పేసి. సో, కాబట్టి అలా తెలియకుండా మనందరం కూడా తప్పు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిసారి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. క్షమించమని ఎవరినైనా సరే క్షమించమని అడగడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. ఎందుకంటే సో, మొట్టమొదటిది మనం తప్పు చేసే అవకాశం అందరికీ ఉంటుంది. రెండోది విధిని అంగీకరించాలి ముందుగా. విధివశాత్తు ఇలా జరిగింది కాబట్టి నేను తప్పు చేశాను అని చెప్పేసి అంగీకరించాలన్నమాట. ఎనీవే, సో కాబట్టి ఇక్కడ బ్రహ్మ ఆజ్ఞ మేరకు దేవతలందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళేసి క్షమించమని అడుగుతారు. సో మనం ముందు చెప్పినట్లు అంత సులభమేం కాదు. దేవతల స్థాయిలో ఉన్న వాళ్ళు వెళ్ళి క్షమించమని అడగడం అనేది అంత సులభమేం కాదు. ఎందుకంటే చాలాసార్లు మనం చూస్తుంటాం, ఎంత ఉన్నత స్థాయిలో ఉంటే అంత అర్థం కాలేదు, అంత అహంకారం ఉంటుంది. కాబట్టి క్షమించమని అడగడం అంత సులభం కాదు. మరి దేవతలు అడగడం అనేది అంత సులభమేం కాదు. అయినా సరే వాళ్ళు తప్పు నిజంగానే తెలుసుకున్నారు కాబట్టి, బ్రహ్మచేత ఆజ్ఞాపింపబడ్డారు కాబట్టి వాళ్ళు వెళ్ళి క్షమించమని అడగగలిగారు అనమాట. అందుకనే శివుడు కూడా క్షమించాడు. ఒకవేళ వాళ్ళు నిజంగా వాళ్ళ తప్పు తెలుసుకోకపోతే శివుడు ఏం చేసేవాడు, వాళ్ళకి ఇంకా తీవ్రమైన శిక్షను విధించాడు. సో మనం భాగవతంలో భగవంతుడి వ్యవహారంలో కూడా మనం చూస్తుంటాం. ఎవరు అక్కడ వైకుంఠ ద్వారపాలకులు మరియు చతుష్కుమారుల వ్యవహారంలో కూడా మనం చూసినట్లయితే భగవంతుడు కూడా అలాంటి ఈ శివుడు ఇక్కడ ఎలాగైతే వ్యవహరించాడో అలాంటి వ్యవహారాన్ని మనం చూడొచ్చు. అక్కడ భగవంతుడు కూడా ఏం చేశాడు, చతుష్కుమారులు మరియు ద్వారపాలకులు ఇద్దరు కూడా తన భక్తులే. ఇద్దరిని కూడా క్షమించే అవసరం అక్కడ ఉంది. కాబట్టి వాళ్ళిద్దరిని క్షమించాడు. అదే సమయంలో వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ తప్పును తెలుసుకునే విధంగా వ్యవహరించాడనమాట. బ్రాహ్మణుల పట్ల అంటే చతుష్కుమారులతో చాలా సున్నితంగా వ్యవహరించాడు. వాళ్ళని సున్నితంగా మందలించాడు. అసలు వాళ్ళని ఏం అనలేదు. వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా మందలించాడు అనమాట. కానీ వాళ్ళు జ్ఞానవంతులు కాబట్టి, చతుష్కుమారులు బ్రాహ్మణులు, వాళ్ళు ఉన్నత జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు చేసిన తప్పును భగవంతుడు నేరుగా చెప్పకుండానే వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. కానీ ద్వారపాలకులు అంత ఉన్నతమైన జ్ఞానాన్ని కలిగి లేరు కాబట్టి వాళ్ళకి శిక్ష అంటే కొంచెం గ్రాస్ తెలిసే విధంగా శిక్ష విధించాల్సి వచ్చింది. అక్కడ చతుష్కుమారులు అసలు చతుష్కుమారులను ఎలా మందలించాడు భగవంతుడు తెలుసా ఎవరికైనా?
భగవంతుడు ఏం చేశాడు? వాళ్ళు అలా తప్పు తెలుసుకున్నారు. భగవంతుడు ఏం చేస్తే వాళ్ళు తెలుసుకున్నారు? కాదు. ఆ! భగవంతుడు ఏం చేశాడంటే, భగవంతుడు తప్పేముంది అక్కడ? లేదు. కానీ భగవంతుడు బాధ్యతగా అంటే నాదే బాధ్యత అని చెప్పేసి వాళ్ళు ద్వారపాలకులు చేసిన తప్పును అది నా తప్పు అని ఆయన తప్పును తను స్వీకరించి అవసరం లేకున్నా సరే చతీష్ కుమారులను క్షమాపణ అడుగుతాడనమాట. వాళ్ళకప్పుడు చాలా అవమానంగా అనిపిస్తుందనమాట. భగవంతుడు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటి? అని చెప్పేసి వాళ్ళు అవమానంగా నో మీన్స్ అంటే అవమానంగా అంటే వాళ్ళు చేసిన తప్పును అర్థం చేసుకుంటారు వాళ్ళు. మేము తప్పు చేశాం. భగవంతుడే ఇలా చేస్తున్నాడు అంటే మనలో కూడా ఏదో తప్పు ఉంది. నేను నా తప్పును సరిదిద్దుకోవాలి అని అనుకుంటారనమాట. సో అది జ్ఞానవంతులు మాత్రమే అర్థమవుతుందన్నమాట. సో జ్ఞానం లేని వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. భగవంతుడు వచ్చేసి మన పైన ఉన్న వాళ్ళు వచ్చి సారీ చెప్తే మనకి అనిపిస్తుంది, చూసావా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి సారీ చెప్తున్నారు అనుకుంటాను. సో అలా కూడా జరుగుతుంది కొన్నిసార్లు. నేను కొన్నిసార్లు అలా కూడా చూశాను అనమాట. నేను వాళ్ళు ఉన్నతమైన భావంతో పైన ఉన్న వాళ్ళు వచ్చేసి క్షమాపణ అడిగినప్పుడు కొందరు కింది వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు క్షమాపణ అడుగుతారు అని అసలు వీళ్ళు చేసిన తప్పని వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. సో అది అందుకనే అలాంటి వాళ్ళని ఏమంటారు, చిన్నపిల్లల వ్యవహారంలో యాక్చువల్ అంటే వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి రాలేదు, కనిష్ట స్థాయిలోనే ఉన్నారనమాట. బుద్ధి ఇంకా వికసించలేదు. సో అందుకనే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకు చిన్న మందలింపు సరిపోతుంది. భగవంతుడు ఇంద్రుడిని కూడా చిన్నగానే మందలిస్తాడు. సో అలా అంటే ఎందుకంటే దేవతలు వీళ్ళందరూ కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి చిన్న మందలింపు సరిపోతుంది. వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు అర్థం చేసుకుంటారనమాట. సో కానీ కింది వాళ్ళకి నిజంగా పిల్లల స్థాయిలో ఉన్న వాళ్ళకి నిజంగానే శిక్ష అనేది అవసరం అన్నమాట. శిక్ష అంటే వాళ్ళని ఏదో హింసించాలని కాదు, వాళ్ళకి తప్పు తెలిసేలా చేయడం అనేది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క బాధ్యత అన్నమాట. శివుడు అటువంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి దేవతలను క్షమిస్తూనే వాళ్ళని మందలించాడు కూడా, వాళ్ళకి చిన్న చిన్న శిక్షలను కూడా విధించాడు. మన తర్వాత అధ్యాయంలో చూస్తాం. హరే కృష్ణ. సో ఏమైనా ప్రశ్నలు? हरे कृष्ण. ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.